ముఖ్యమంత్రి కొడుకు, ఉప ముఖ్యమంత్రి ముగ్గురు కలిసి ఒక మంత్రిని ఎర్రటి ఎండలో నడి రోడ్డుపై తిప్పుతున్నారు. ఏమిటి అన్యాయం అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కామ్రేడ్ రామకృష్ణ గారు. నమస్కారం సార్. ముఖ్యమంత్రి గారికి మేము కోరేది ఏమంటే నువ్వు ప్రచార ఆర్భాటం తగ్గించుకో. అంటే ఏంటి సార్, స్కిట్లు వేయొద్దంటారా? అలా ఎలా కుదురుతుంది సార్? చేసే తక్కువ, ప్రచారం ఎక్కువ. అది సరే కానీ సార్, అందరినీ పొదుపు పాటించమని చెప్పి వాళ్ళు మాత్రం స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారు చూసారా? వాళ్ళు ఎక్కే ఫ్లైట్లకి ఏమన్నా దానికి ఆయిల్ అవసరం లేదేమో నాకు తెలియదు. ఆయిల్ అవసరం లేకుండా ఎలా ఎగురుతాయి సార్ ఫ్లైట్లు? గాలితో ఏమన్నా నడుస్తున్నాయేమో. ఇంతకు ముందు ఎలా ఉండే సార్? ఇంతకుముందు పాపం చంద్రబాబు నాయుడు ఒక్కడే ముఖ్యమంత్రి ఉండేవాడు, ఆయన ఒక్కడే విమానాల్లో తిరిగేవాడు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఇంకో ఇద్దరు తోడయ్యారు, పవన్ కళ్యాణ్, లోకేష్. తిరగనివ్వండి సార్, తప్పేటుంది. పొదుపు పేరుతో నిమ్మల రామానాయుడు 10 కిలోమీటర్లు ఎండలో సైకిల్ దొక్కాలా, మీరు మాత్రం ముగ్గురు తలా ఒక హెలికాప్టర్ వేసుకొని విమానాల్లో తిరగాలనా? పాపం ఎండలో 10 కిలోమీటర్ల సైకిల్ తొక్కడం అంటే చిన్న విషయం కాదు సార్. ఈయన 10 కిలోమీటర్లు దొక్కినాడు ఊరంతా చూడాలని. అయినా పబ్లిసిటీలో బాబు గారు తర్వాత ఎవరన్నా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అది నిమ్మల రామానాయుడు గారు సార్.